సో రాజాలకు రాజానే మన గణపతి బప్ప. ఎంట్రన్స్లో మనకి ఇక్కడ రాగానే మన బాల్ గణేష్, అదేవిధంగా ఇక్కడ మన పార్వతీదేవి. ఈ విగ్రహం అయితే బాగా ట్రెండ్ అయిన ఉండే. వెనకాల వచ్చేసి మనకు మన శివుడు. సో శివుడు, పార్వతీదేవి, చాలా బాగుంది విగ్రహం. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు ఇక్కడ మన బజరంగ్ బలి, మంచి కాషాయ మెటల్ కలర్ అనమాట. అందరైతే ఒకసారి జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు. तो भैया ये मूर्ति कहाँ से आ रहा है? ये मुंबई से आया है. ముంబై సే. సో ముంబై అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వినాయక చతుర్థి. సో ముంబైలో అయితే చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి. ఎట్లయితే మన భాగ్యనగరంలో ధూల్పేటలో స్పెషల్ విగ్రహాలు ఉంటాయి, అట్లనే ముంబైలో కూడా జబర్దస్త్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి వస్తారన్నా? గౌలిగూడ లోకలే. సూపర్. సో అన్న వాళ్ళ ఏరియాలో కూడా జబర్దస్త్ పెడతారు వినాయకుల్లో. బేగం బజార్ తర్వాత స్పెషల్ వినాయకులు అంటే మన గౌలిగూడనే. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ తుల్జా భవానీ గణేష్ ఐడల్స్. భయ్య రామ్ రామ్. రామ్ రామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, అన్న వాళ్ళ స్టాల్ లొకేషన్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉందన్నమాట. జుమెరాత్ బజార్ చౌరస్తాలో లాలా భవన్. సో చూస్తారు కదా ఇక్కడ यूनिक विग्रहाल नहीं. सो भैया इस बार क्या क्या हाइट में अपने पास मूर्तियां हैं? अपने पास 1 फीट से लेके 17 फीट तक अवेलेबल है. मुंबई स्टाइल अवेलेबल है. बैलेंसिंग में तो एक से एक मूर्तियां अवेलेबल है अपने पास. वाओ, ओके. देखे तो आपको आइडिया आ जाता. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్న అయితే బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ లో విగ్రహాలు అంటున్నాడు. సో ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్ గా చూసుకుందాం. అదే విధంగా మీ అందరికైతే లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మన శ్రీ తుల్జా భవానీ గణేష్ మూర్తి వాళ్ళ స్టాల్ లోపలికి పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ అయితే చూపిస్తాను. ఇదే మన జుమెరాత్ బజార్ చౌరస్తా అన్నమాట. సో చౌరస్తాకి లెఫ్ట్ సైడ్లో మనకైతే లాలా భవన్ ఉంటుంది, చూసుకోవచ్చు. లాలా భవన్ లోపలనే అన్న వాళ్ళు అయితే సెటప్ చేసారు స్టాల్. సో ఒక్కసారి అయితే ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ మనకైతే వినాయకుడు మహారాజా పోజ్లో కూర్చున్నాడు. మంచి సోఫా సెట్ డిజైన్ అనమాట అండ్ కంప్లీట్లీ స్టోన్ వర్క్. तो भैया ये मूर्ति का हाइट कितना रहेगा? ये मूर्ति का हाइट 11 फीट है भैया. సో 11 ఫీట్ హైట్లో మనకైతే 2 డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ పంచ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కలర్లో పంచ. సో మంచి స్టోన్ వర్క్ అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే ఈసారి అన్న వాళ్ళ విగ్రహాలు అయితే మనకు అందిస్తున్నారు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి వాళ్ళ నాన్న శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు త్రిశూలం, అదేవిధంగా ఇక్కడ బంబం బోలే శివుడు అండ్ ఇక్కడ వచ్చేసి మన పార్వతీదేవి. సో చాలా బాగుంది విగ్రహం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పంచ కూడా మనకైతే పులి చర్మం, అదేవిధంగా స్వామివారికి మంచి కుందన్ వర్క్ కూడా చేశారు అనమాట. తో భయ్యా క్యా హైట్ రాయేగా బప్పాకా? ये 11 फीट है भैया. సో 11 ఫీట్ హైట్లో ఇక్కడ మన వినాయకుడు అనమాట. ఒక పెద్ద కొండ పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న వినాయకుడు చతుర్భుజాధారి. చూసుకోవచ్చు స్వామివారి పంచ కూడా మంచి మక్మల్ క్లాత్ వాడారు. और भैया हाइट कितना रहेगा? 10 फीट है भैया इसकी. సో 10 ఫీట్ హైట్లో ఇక్కడ మన వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు విశ్వరూపం, ఎట్లయితే మహాభారతంలో యుద్ధం అప్పుడు మనకైతే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడో ఆ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు కూర్చొని దర్శనమిస్తున్నాడు. మంచి రెడ్ వెల్వెట్ పంచ. సో భయ్యా హైట్ 10 ఫీట్ భయ్యా. ఇక్కడ బ్యాక్డ్రాప్ అయితే చాలా స్పెషల్గా ఉన్నది, మంచి మెటాలిక్ గ్రీన్ ఫినిషింగ్. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. మంచి బ్లూ టోన్ బాడీ అండ్ స్వామివారికి అయితే ఒక్కసారి ఇమిటేషన్ వర్క్ కూడా చూసుకుందాం క్లోజప్లో. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు పికాక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో పంచ కూడా చూసుకోవచ్చు మంచి పింక్ కలర్లో. అదేవిధంగా ఇక్కడ ఆది పురుష్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు ఇక్కడ మన బజరంగ్ బలి, మంచి కాషాయ మెటల్ కలర్ అనమాట. అందరైతే ఒకసారి జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు అండ్ వినాయకునికి బొట్టు కూడా చూసుకోవచ్చు. అండ్ ఒక్కసారి క్లోజప్ వ్యూ ఆఫ్ స్టోన్ వర్క్. సో భయ్యా బప్పా కా హైట్ కిतना रहेगा? 11 ఫీట్ సే. సో 11 ఫీట్ హైట్లో ఇంకొక యూనిక్ బ్యాక్డ్రాప్ అనమాట. ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు అండ్ స్వామి వారికి వచ్చేసి ఇక్కడ మౌలి బొట్టు, మన పాండురంగ స్వామి పండరిపూర్. సో బ్యాక్డ్రాప్ అయితే ఫిట్ చేయాలి. నెక్స్ట్ మంచి రెడ్ వెల్వెట్ పంచ. అదేవిధంగా ఇక్కడ గజరాజ్ స్వామివారి బ్యాక్డ్రాప్లో ప్రతి ఒక్క విగ్రహానికి కూడా కుందన్ వర్క్ అయితే ఉందన్నమాట. మీరు స్పెషల్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు. తో భయ్యా బ్యాక్డ్రాప్ కే సాత్ కిतना रहेगा బప్పా కా హైట్? 11.5. 11.5 ఫీట్ హైట్. తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ స్వామివారు వచ్చేసి ఇక్కడ సన్ఫ్లవర్లో కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ చేలు వచ్చేసి మనకు గద అండ్ వన్స్ అగైన్ సేమ్ స్టోన్ వర్క్.
చాలా బాగున్నది. అండ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ రాగానే మన బాల్ గణేష్, అదేవిధంగా ఇక్కడ మన పార్వతీదేవి, ఈ విగ్రహం అయితే బాగా ట్రెండ్ అయిన ఉండే. వెనకాల వచ్చేసి మనకు మన శివుడు, సో శివుడు పార్వతీదేవి చాలా బాగుంది ఈ విగ్రహం. అండ్ తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి చేలో కమలం పువ్వు పట్టుకుని అయితే దర్శనం ఇస్తున్నాడు. बैकड्रॉप వచ్చేసి వన్స్ अगेन पिकॉक्स. तो भैया ये बप्पा का हाइट कितना रहेगा? ये पप्पा का हाइट 11 फीट है. 11 फीट हाइट है. तो भाई यहाँ पर अपना शिव जी है और अपना गणपति बप्पा बाल गणेश के रूप में है. సో ఇంట్లో మనకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయన్నా, అంటే ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఒకటే పీసా లేదంటే మల్టిపుల్ తెప్పించిర్రా? ఒకటే ఉంది ఇది. ఓన్లీ వన్ సింగిల్ పీస్. ఓకే. సో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా లక్కీ. ఇక్కడ స్వామివారి చేలో కూడా చూసుకోవచ్చు డమరుకం, అదేవిధంగా త్రిశూలం. సో వన్ మోర్ స్పెషల్ అండ్ యూనిక్ విగ్రహం ఫ్రమ్ శ్రీ తుల్జా భవానీ గణేష్ ఐడల్స్. ఇక్కడ అయ్యప్ప స్వామి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. तो भैया ये वाला बुक हो गया है और कुछ चांस है मंगवाने का? हाँ है. ఓకే. ఎవరికన్నా అయ్యప్ప స్వామి రూపంలో విగ్రహం కావాలనుకుంటే అన్న అయితే మళ్ళీ తెప్పిస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకు కమలం పూలో కూర్చున్న వినాయకుడు విత్ యెల్లో పంచ అండ్ స్వామివారి చేలో వచ్చేసి మనకు పర్షు, అదేవిధంగా త్రిశూలం. తర్వాత నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. భయ్యా హైట్ కిतना रहेगा? 9 ఫీట్స్. సో 9 ఫీట్ హైట్లో ఇంకొక స్పెషల్ విగ్రహం చాలా బాగున్నది. ఫుల్లీ లోడెడ్ మొత్తం. ఇక్కడైతే మనకు కుందన్ వర్క్ అయితే చేసి ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి హార్సెస్, ఇక్కడ వచ్చేసి మనకు హార్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సీ హార్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే కూర్ ఉన్నదో దానిలో సీ హార్స్ వచ్చింది. అండ్ వన్స్ అగైన్ లట్కన్ కూడా చూసుకోవచ్చు. తో భయ్యా హైట్ 10 ఫీట్స్. సో 10 ఫీట్ హైట్లో ఇక్కడ మన వినాయకుడు అనమాట. అదేవిధంగా ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు విత్ గ్రీన్ పంచ. అండ్ స్వామివారికి వన్స్ అగైన్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి హార్సెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ మంచి మెటాలిక్ ఫినిషింగ్, ఇక్కడ కూడా కుందన్ వర్క్ ఉన్నది. तो भैया इस बार आप ऑलमोस्ट ऑल सब बड़े मूर्ति में कुंदन वर्क है? हाँ कुंदन वर्क है. बहुत अच्छा है भैया. అండ్ ఇక్కడ మన కండోబా గణపతి మార్తాండ, సో మల్లారి గణేష్ అనమాట. స్వామివారి పగడీలో కూడా మనకైతే స్టోన్ వర్క్ ఉంది. అదేవిధంగా ఇక్కడ పంచ కూడా చూసుకోవచ్చు, వైబ్రెంట్ ఎల్లో కలర్. అండ్ ఇక్కడ మనకైతే పులి చర్మం. చేలో వచ్చేసి ఇక్కడ త్రిశూలం, అదేవిధంగా ఇక్కడ డమురుకం. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద తల్వార్ వస్తుంది, ఇదే ఆ తల్వార్. సో మల్లారే గణపతి. तो भैया इसमें और कुछ ऑप्शन है डिफरेंट कलर में? ఎవరికన్నా కావాలంటే తెప్పిస్తారా? తెప్పిస్తారా? ఇక్కడ కూడా మనకైతే స్పెషల్ విగ్రహం. అండ్ అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్ లయన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన శివుడు బంబం బోలే కొంచెం ఉగ్ర రూపంలో చూసుకోవచ్చు. ఫేస్లో ఆ ఉగ్ర రూపం అనేది కనిపిస్తున్నది. అండ్ స్వామివారి చేలు వచ్చేసి ఇక్కడ త్రిశూలం. అదేవిధంగా మన గణపతి బప్ప వచ్చేసి మంచి గోల్డ్ పంచ అండ్ వన్ సెకండ్ స్టోన్ వర్క్ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్డ్రాప్లో కూడా మంచి మెటాలిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇక్కడ రెడీ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి అందరైతే ఒకసారి జై భవానీ వీర్ శివాజీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అమ్మవారి బ్యాక్డ్రాప్ మంచి బ్లూ టోన్, అదేవిధంగా ఇక్కడ ఫెటా చూసుకోవచ్చు వినాయకునికి, మంచి గ్లాసీ ఫినిషింగ్. అండ్ సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయి, బబ్బర్ షేర్, ఇవి కూడా గర్జిస్తున్నాయి అనమాట చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అదేవిధంగా స్వామివారి పంచ పైన ఓం వచ్చింది, మంచి మెటాలిక్ ఫినిషింగ్. సో భయ్యా హైట్ కిतना रहेगा बप्पा का विद बैकड्रॉप? 9 ఫీట్ హైట్ విత్ బ్యాక్డ్రాప్. 9 ఫీట్ హైట్. ఓకే. తర్వాత ఇక్కడ మంగళమూర్తి స్వామివారికి వచ్చేసి పెద్ద చెవులు, ఆరామ్సే బయటకు పొజిషన్ అనమాట. ఇది ప్రతి ఇయర్ బాగా ట్రెండ్ అవుతుంది. సో భయ్యా బప్పా కా హైట్ కిतना रहेगा? పప్పా కా హైట్ 6 ఫీట్ है. 6 ఫీట్ హైట్. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తారన్న? గౌలిగూడ లోకలే. సూపర్. సో అన్న వాళ్ళ ఏరియాలో కూడా జబర్దస్త్ పెడతారు వినాయకుల్లో. బేగం బజార్ తర్వాత స్పెషల్ వినాయకులు అంటే మన గౌలిగూడనే. అదేవిధంగా ఇక్కడ శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా గత 3 ఏళ్ళ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. బట్ ఈసారి కొత్తదనం ఏంటంటే గోల్డ్ ఫాయిల్ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఆర్చ్కి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట, గ్లిటరింగ్ గోల్డ్. చాలా బాగుంది. భయ్యా హైట్ కిतना रहेगा పప్పాక? 10 ఫీట్స్. సో 10 ఫీట్ హైట్లో ఇక్కడ శ్రీరాముని రూపంలో అయితే దర్శనం ఇస్తుంది. మన అయోధ్యలో రామ్ లల్లా ఎట్లయితే మనకు విరాజమానయ్య అక్కడ దర్శనం ఇస్తుండో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుడిని రెడీ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి తొండంలో మంచి శివలింగ్, అదేవిధంగా పెద్ద చెవులు, ఇది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట. అండ్ గోల్డ్ ఫాయిలింగ్ చూసుకోవచ్చు, మంచి గోల్డ్ ఫినిషింగ్. భయ్యా బప్పా కా హైట్? 9 ఫీట్స్. సో 9 ఫీట్ హైట్లో ఇంకొక మంచి యూనిక్ అండ్ స్పెషల్ డిజైన్. ఇక్కడ మనకైతే బ్యాలెన్సింగ్ గణపతి. స్వామివారు వచ్చేసి నంది పైన నాట్యం వేస్తున్నాడు.
అంటే సెమీ స్టాండింగ్ పొజిషన్ అన్నమాట. వెనకాల మనకైతే ఛత్రి కూడా ఉంది చూసుకోవచ్చు. అదేవిధంగా చేలో వచ్చేసి ఇక్కడ డమురుకం ఒక మాల కూడా ఉన్నదన్నమాట. అండ్ కలరింగ్ కూడా చాలా యూనిక్ ఉన్నది. తో భయ్యా ఏ మూర్తి కాసే ఆ రా హై? ये मुंबई से आया है. ముంబై సే. సో ముంబై అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వినాయక చతుర్థి. సో ముంబైలో అయితే చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి. ఎట్లయితే మన భాగ్యనగరంలో ధూల్పేటలో స్పెషల్ విగ్రహాలు ఉంటాయి, అట్లనే ముంబైలో కూడా జబర్దస్త్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ఇదైతే అన్న ముంబై నుంచి తెప్పించాడు. ఇంకొక రామ్లల్లా కొంచెం డిఫరెంట్ కలర్ టోన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు మంచి గ్లాసీ ఫినిషింగ్ కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు పికాక్స్, మంచి పగడి గణేష్ సింహాసనం మీద కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు, చతుర్భుజధారి. అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్లో వచ్చేసి లయన్. అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి, చూసుకుందాం ఒక్కసారి. ఈ విగ్రహం కూడా బాగా ట్రెండ్ అయిన ఉండే లాస్ట్ ఇయర్, రింగ్ గణేష్. సో బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు రౌండ్ ప్రభావాలు ఉన్నది, స్టాండింగ్ పొజిషన్లో మనకైతే మంచి డాన్సింగ్ పొజిషన్ అనమాట. అండ్ స్వామివారికి బొట్టు కూడా చూసుకోవచ్చు, బాలాజీ బొట్టు. అదేవిధంగా ఇక్కడ గోల్డ్ పంచా, ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. సో వినాయకునికి అయితే మంచి గోల్డ్ ఫాయిలింగ్ ఇచ్చారు, కిరీటం పైన చూసుకోవచ్చు కంప్లీట్లీ గ్లిటరింగ్ గోల్డ్. అండ్ అదేవిధంగా స్వామివారు వచ్చేసి ఎట్లయితే పూణేలో మనకు ఫేమస్ టెంపుల్ ఉందో శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి, సో ఎగ్జాక్ట్లీ అట్లనే ఇక్కడైతే చేపించారు అన్నవాళ్ళు. సో భయ్య హైట్ కిतना रहेगा బప్పా కా? 7 फीट. సో 7 ఫీట్ హైట్లో మన దగుడు సెట్ మహారాజ్. తర్వాత ఇక్కడ శ్రీ గణేశాయ నమః. అండ్ మధ్యలో వచ్చేసి మనకు బాలాజీ. అందరైతే ఒక్కసారి గోవిందన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో వినాయకుడు అయితే సింపుల్ బయటకు పొజిషన్, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ స్వామివారికి వచ్చేసి పెద్ద చెవులు అండ్ కిరీటంలో కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మోర్ అనమాట. కొంచెం బొజ్జ కూడా పెద్దగా ఉన్నది, మంచి కూర్చున్న వినాయకుడు. కింద మన మూషక్ మహారాజ్. ఇంకొక స్పెషల్ విగ్రహం, ఈ విగ్రహం కూడా చాలా తక్కువ ప్లేస్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మన తుల్జాభవాని గణేష్ ఐడల్స్ వాళ్ళ స్టాల్లో కూడా ఈ విగ్రహం చూసుకోవచ్చు. స్వామివారి వెనకాల వచ్చేసి మనకు బెంగాల్ టైగర్, నుంచున్న వినాయకుడు, స్పెషల్ బాడీ టోన్. భయ్యా హైట్ కిतना रहेगा? 5 फीट. సో 5 ఫీట్ హైట్లో ఇంకొక యూనిక్ డిజైన్. తర్వాత ఇక్కడ స్వామివారికి అయితే మొత్తం కుందన్ వర్క్, కిరీటం పైన చూసుకోవచ్చు మంచి స్టోన్ వర్క్. అండ్ చాలా విగ్రహాలకైతే స్టోన్ వర్క్ అయితే ఈసారి అన్న చేపించిండు. ఇక్కడ కూడా ఫుల్లీ లోడెడ్ అనమాట, మొత్తం స్టోన్ వర్క్. तो भैया ये स्टोन वर्क आप स्पेशली करवाया है या सिलेक्शन हुआ है? नहीं, करवाया है. ఓకే. తర్వాత ఇక్కడ నుంచున్న వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో, అండ్ కింద వచ్చేసి మనకు నంది ఫేస్ వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా మంచి వెల్వెట్ క్లాత్. అండ్ ఒక్కసారి బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకా విగ్రహాలు ఉన్నాయి, చూసుకుందాం. మన లాల్బాగ్ చా రాజా బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ కీర్తిముఖ్. అండ్ వినాయకుని ఫినిషింగ్ కూడా మంచి గ్లాసీ ఫినిషింగ్. అదేవిధంగా ఇక్కడ స్వామివారి పాదాలు కూడా గోల్డ్ పాదాలు, అభయహస్తం కూడా గోల్డ్. సో చతుర్భుజధారి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణపతి. అదేవిధంగా ఇక్కడ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. సో భయ్య హైట్ కిतना रहेगा? 9 फीट. సో 9 ఫీట్ హైట్లో మన దగుడు సెట్ మహారాజ్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ చతుర్భుజధారి సింపుల్ సిట్టింగ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు మన నంది మహారాజ్, మెటాలిక్ ఫినిషింగ్ అనమాట. అదేవిధంగా స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నది. చేలు వచ్చేసి డమురుకం. ఒక్కసారి బయటికి వెళ్దాం. బయట కూడా ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరైతే అన్న వాళ్ళ స్టాల్ విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా డిస్ప్లే పైన నంబర్స్ ఉంటాయి. భయ రామ్ రామ్, జై శ్రీరామ్, జయబోలో గణేష్ మహారాజ్కి జై. సో ఒక్కసారి మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి ఈ విగ్రహాలు కూడా చూసుకుందాం. సో భయ अपना स्टॉल का टाइमिंग्स क्या है? मॉर्निंग 10 से नाइट 2 तक. ఓకే. సో మార్నింగ్ 10 నుంచి నైట్ 2 వరకు అయితే అవైలబుల్ ఉంటారు అన్నవాళ్ళు. తప్పకుండా మీరైతే ఫాలో చేయండి అన్నవాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా. సో భయ अपना इंस्टाग्राम का पेज क्या है? श्री तुल्जाभवानी गणेश आइडल्स. నేను కూడా అన్నవాళ్ళ పేజ్కి అయితే కొలాబరేట్ చేస్తూ ఉంటా. సో మీరు అన్నవాళ్ళ పేజ్ ఫాలో చేసుకుంటే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు అండ్ అదేవిధంగా ఫేటా. సో మంచి రెడ్ వెల్వెట్ ఫేటా ఉందన్నమాట. బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ సర్కార్ అని రాసింది బ్యాక్ డ్రాప్లో. సో కిतना హైట్ రాయేగా భయ్యా బప్పా? 10 फीट. సో 10 ఫీట్ హైట్లో ఇక్కడ మన గణపతి బప్ప. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మంచి రాజా లెక్క కూర్చొని ఉన్నాడు. ఈ చెయ్యి పొజిషన్ కూడా చూసుకోవచ్చు, ఎట్లయితే మన మహారాజులు కూర్చుంటారో ఆ టైప్లో అనమాట. సో రాజాలకు రాజానే మన గణపతి బప్ప. సో మంచి బ్యాక్ డ్రాప్. వెనకాల వచ్చేసి మనకు వన్స్ అగైన్ కీర్తిముఖ్ ఉన్నది. ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం ఇక్కడ. तो भैया बप्पा का हाइट कितना रहेगा? 11 फीट. సో 11 ఫీట్ హైట్లో ఇంకొక మన గణేష్ మహారాజ్. తర్వాత ఇక్కడ కూడా స్వామివారి బొజ్జ చూసుకోవచ్చు,
కొంచెం డిఫరెంట్ పొజిషన్ ఉన్నది. ఈ విగ్రహం కూడా సుమారు మనకైతే 10 to 11 ఫీట్ హైట్ ఉంటుంది. తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విగ్రహం భయ్యా బప్పా కా హైట్ కిतना रहेगा? 15 ఫీట్స్. సో 15 ఫీట్ హైట్లో ఇంకొక గణేష్ మహారాజ్ అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి వాళ్ళ నాన్న శివుంది మూడో కన్ను ఉన్నది. అండ్ అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు హార్సెస్ ఇక్కడ చూసుకోవచ్చు, హార్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ స్వామివారి పంచ కూడా కొంచెం యూనిక్గా ఉందన్నమాట. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు, అదేవిధంగా వెనకాల పాములు వచ్చినాయి, టోటల్ 5 పడగల పాము. ఇక్కడ మన నంది మహారాజ్. ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే శ్రీ తుల్జా భవానీ గణేష్ ఐడల్స్ వాళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి. మంచి మంచి ఐడల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 1 ఫీట్ టు 17 ఫీట్. అండ్ స్పెషల్ విగ్రహాలు అనమాట. ప్రతి విగ్రహం కూడా మంచి కుందన్ వర్క్ ఉంది, స్పెషల్ పంచలు కూడా కట్టించారు అన్న వాళ్ళు. भैया जबरदस्त है अपना गणपति बप्पा के मूर्तियाँ. तो अपने बप्पा लवर्स को क्या बोलना चाहते हैं? आइए एक बार हमारी शॉप विजिट करिए, आपको रिजनेबल रेट में मूर्तिज मिलेगा और सब चीज़ की फैसिलिटी भी अपने का, लेबर्स इजी टू टेक रहेगा. जुमरात बाजार चौरस्ते से बहुत नज़दीक में है. आप विजिट करिए हमारे शॉप एक बार और देखिए हमारे आइडल्स. ఓకే థ్యాంక్ యూ భయ్యా, ఆల్ ది వెరీ బెస్ట్. बहुत अच्छा लगा. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే విజిట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వ్లాగ్లో చిన్న విగ్రహాలకు సంబంధించిన అప్డేట్ వస్తుంది. దానిలో బ్యాలెన్సింగ్ గణపతి కూడా ఉన్నాయన్నమాట. సో థ్యాంక్స్ లాట్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, హర హర మహాదేవ్.